శివుడికి అభిషేకాలు ఇష్టం అని చెప్పి మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా బోలెడు లీటర్ల పాలని కానీ తేనెని కానీ పెరుగని కానీ మనం వేస్తూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటాం. అదే బోలెడు లేని వాడికి ఇస్తే ఖచ్చితంగా వాడు కడుపు నిండా తింటాడు అని కూడా అనుకుంటాం. శివుడికే ఇస్తున్నాం అనుకోని లేని వాడికే ఇవ్వచ్చుగా. చాలా అలా ఇచ్చినా అది సంతోషం, ఎందుకంటే వాడికి ఇచ్చినా కూడా శివుడు ఆనందిస్తాడు కదా. కానీ శివుడు అని భావించిన వాడు అభిషేకం చేయడం వల్ల ఉన్న విశేషం ఏంటంటే పైన చూస్తూ ఉంటే ఏం కనబడుతుందంటే ఊరికనే పోసేస్తున్నారని కనబడుతుంది. దీనికి అందమైన సమాధానం చెప్పాలంటే ఒక చక్కటి వాక్యం ఉంది శాస్త్రంలో, వృక్షస్య మూలశేకేన శాఖా పుష్యంతి వై యథా అనేటువంటి ఒక భావం ఉన్నది ఇక్కడ. అది ఎలా కనబడుతుందంటే మనకి చెట్టులో రావాల్సిన ఫలం కొమ్మల్లోనే దొరుకుతుంది. పళ్ళు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ కొమ్మల్లోనే ఉంటాయి. కానీ మనం నీళ్లు పోయాలన్నప్పుడు కనబడే కొమ్మల మీద నీళ్లు పోయాం, కనబడిన మూలంలో పోస్తాం. అప్పుడు ఎవడైనా మనం చూసాడు అనుకోండి, అసలు చెట్టుకి ఎలా నీళ్లు అందుతున్నాయో తెలియని మూర్ఖుడు ఒకడు వచ్చి అరే మనకు పళ్ళు అవి పైన వస్తుంటే పైన నీళ్లు పోయాలి కానీ కనబడిన నేల మీద నీళ్లు పోస్తున్నావేమిట్రా అంటాడు. వాడెంత మూర్ఖుడో, శివుడికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారనేవాడు కూడా అంతే మూర్ఖుడు.